బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. 93 పరిశ్రమల యూనిట్లకు 8.43 కోట్లు సబ్సిడీ మంజూరు చేశామంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. పోలీస్ వాహనాలకు కొత్త టెక్నాలజీ జీపీఎస్ ను అమర్చినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. గురురాజా పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. బాల అకాడమీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించి నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్ యాదవ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, SC/ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక రంగాభివృద్ధికి సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి నూతన పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లా ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 93 పరిశ్రమల యూనిట్లకు 8.43 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలు స్థాపించే ఎంటర్ప్రీనర్స్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న 8 యూనిట్లను పరిశీలించి మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్టాండ్ ఆఫ్ ఇండియా కింద నిర్దేశించిన 66 యూనిట్ల లక్ష్యం మేర యూనిట్ల నెలకొల్పునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకులకు పంపిన 119 దరఖాస్తులలో 21 యూనిట్లు మంజూరు చేసినట్టు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జిల్లా కలెక్టర్ నివేదించగా అందరినీ సమన్వయం చేసుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలీసు వాహనాలకు కొత్త టెక్నాలజీతో కూడిన జీపీఎస్ సిస్టమ్ను అమర్చినట్లు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు వాహనాలకు టెక్నాలజీతో కూడిన జీపీఎస్లను అమర్చడం జరిగింది. 7 హైవే మొబైల్ వాహనాలకు, 22 బ్లూ కోల్ట్ వాహనాలకు జీపీఎస్ను అమర్చడం జరిగింది. దీని ద్వారా పోలీస్ సిబ్బంది ఏ ఏరియాలో తిరుగుతున్నారు, మునుపటి రోజులలో ఏ ఏరియాలో తిరిగారో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా సంఘటన జరిగితే ఆ స్థలానికి ఎవరు దగ్గరలో ఉన్నారో ఈ జీపీఎస్ ద్వారా తెలుసుకొని వారిని ఆ సంఘటన స్థలానికి త్వరగా పంపవచ్చు. పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుతున్నారా లేక ఒకే చోట విశ్రాంతి తీసుకుంటున్నారా తెలుసుకొని వారిని అలర్ట్ చేయటకు ఈ జీపీఎస్ ఉపయోగపడుతుందని, పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుటలో నిర్లక్ష్యం వహిస్తున్నారా, జాగ్రత్తగా తిరుగుతున్నారా, ఏ ఏరియాలో ఉన్నారనేది, ఎంత వేగంతో వెళ్తున్నారు, సంఘటన స్థలానికి ఇంకా ఎంతసేపటికి వెళ్ళొచ్చని తెలుసుకోవచ్చు. నంద్యాల జిల్లా ఎస్పీ రాష్ట్రంలోనే మొదటిసారిగా బ్లూ కోల్ట్ వాహనాలకు జీపీఎస్ అమర్చి నేరాల నియంత్రణ చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అలాగే హైవే మొబైల్ వాహనాల డ్రైవర్స్ కి బ్లూ కార్ట్ డ్రైవర్స్ తో ప్రత్యేకంగా సమావేశం జరిపి నేరాల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషించిన వారికి రివార్డ్స్, అలసత్వం వహించిన వారికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన డిపిఓలో ఎంటీఓ వాళ్ళతో ఇనిషియేషన్ తీసుకొని మనకి ఏ జిల్లాలో ఏమేమి హైవే పెట్రోల్స్ ఉన్నాయి, బీట్ పెట్రోల్స్ ఉన్నాయి, దీంట్లో అందరికీ అన్ని వెహికల్స్లో జీపీఎస్ ఫిట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా రీజన్ అంటే మన ఎక్కువ టెక్నాలజీ వాడుకోవాలి. ఇప్పుడు మన న్యూ పోలీసింగ్లో టెక్నాలజీ వాడుకొని మానిటరింగ్ చేయాలి. మెయిన్ మన రీజన్ ఏంటంటే ఏదైనా 100 కాల్ వస్తే, 112 కాల్ వస్తే కమాండ్ కంట్రోల్లో చూస్తారు ఏ వెహికల్ దగ్గరే ఉంటాయి, వెంటనే రెస్పాండ్ చేయడానికి కోసం ఈరోజు జీపీఎస్ ఫిట్ చేసాము. దాంట్లో ముఖ్యంగా మన మానిటరింగ్
మన పీసీస్ మన పెట్రోలింగ్ పైన కూడా ఉంటాయి. ఇక్కడెక్కడ క్రైమ్ ఎక్కువ ఉంది, ఆ ఏరియాలో బాగా తిరగాలి ఆ ఉద్దేశంతో జీపీఎస్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది. దాంట్లో మెయిన్లీ ఆల్ ఎస్హెచ్ఓస్ ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని మన డిఎస్పీ గారు, నంద్యాల డిఎస్పీ, ఆర్ఐఎంటీఓ, ఎస్బీ డిఎస్పీ అందరూ వచ్చేసి ఈరోజు జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా 7 హైవే పెట్రోల్స్ ఉన్నాయి మన జిల్లాలో. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ స్పీడ్లో తిరుగుతున్నారు అన్ని డీటెయిల్స్ వస్తాయి ఒక యాప్లో. దెన్ ఇప్పుడు మన 21 బ్లూ కోడ్స్ ఉన్నాయి నంద్యాల టౌన్లో. దాంట్లో కూడా ఫిక్స్ చేసి పీసీఆర్ నుంచి కంటిన్యూస్ మానిటరింగ్ చేయడానికి కోసం ఈరోజు పెట్టాము. శుక్రవారం నంద్యాల పట్టణంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామ డిజిటల్ యజమాని లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్ సౌజన్యంతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి శ్రీగిరి రమేష్ల నిర్వహణలో శ్రీరామ డిజిటల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, మట్టి వినాయక విగ్రహాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సందీప్, రమేష్, గురుస్వామి, లక్ష్మయ్య, లయన్స్ క్లబ్ యువ విభాగం సభ్యులు మనస్వి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా కూడా నంద్యాల లయన్స్ క్లబ్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి వినాయకుల్ని పూజించమని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ ఎక్స్ జోన్ చైర్మన్, అదేవిధంగా గతంలో అధ్యక్షులుగా పనిచేసిన శ్రీరామ డిజిటల్స్ అధినేత చంద్రమోహన్ సౌజన్యంతో ఈరోజు మట్టి విగ్రహాలని భక్తులకు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుల్ని పూజించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వినాయక చవితి మండపాల దగ్గర కూడా అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి మన సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించి, అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ డిజిటల్స్ అధినేత చంద్రమోహన్కి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గణేష్ మహారాజ్కి, నంద్యాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. నంద్యాల శ్రీరామ డిజిటల్స్ చంద్రమోహన్ తరఫున వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించాలని కోరుతున్నాను. మన వినాయక చవితి సందర్భంగా మా శ్రీరామ్ డిజిటల్ షాప్ నందు మట్టి వినాయకుల్ని పూజించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇక్కడ మా షాప్ నందు మట్టి వినాయకుల్ని ప్రతి ఒక్కరు తీసుకున్నాము. అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వినాయక మండపాల దగ్గర ఉన్న భక్తులు వాళ్ళ మండపాల దగ్గర కనీసం ఒక 5 మంది మాల వేయాల్సిందిగా, గణేష్ మాల వేయాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ నందుగల గురురాజ పాఠశాల యందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి దస్తగిరి రెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ జి రవికృష్ణ, గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పి మౌలాల్ రెడ్డి, శేక్షావల్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చే విద్యార్థులను తయారు చేసే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. అనంతరం డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఒక విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే అది ఒక ఉపాధ్యాయునితోనే సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయుడంటే గౌరవం, విలువలు మెండుగా ఉన్నాయని, అందుకే వారిని గురువు అంటారని గుర్తు చేశారు. గురురాజ పాఠశాలలో విద్యార్థులకు మంచి బోధన అందించి ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో శుక్రవారం బాల అకాడమీ మరియు రవీంద్ర హై స్కూల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నంద్యాల స్థానిక పార్క్ రోడ్లో గల బాల అకాడమీ మరియు రవీంద్ర విద్యా సంస్థల అధినేత రవీంద్ర మాధవీలతల ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని, ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తారని, కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే వాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి, పల్లె వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బాల అకాడమీ వాళ్ళు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి మన మట్టి వినాయకులకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే అది మళ్ళీ ఏమంటే నీళ్ళు పడి మళ్ళీ అది అంతా ఇది అవుతుంది. దానివల్ల వీళ్ళు మట్టి విగ్రహం స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఇది. ఇంకొకటి నంద్యాలలో కూడా ఏ పండగ అన్నా పీస్ఫుల్ జరగాలి. ఏదన్నా అందరూ ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ప్రతి మతం అందరూ కలిసికట్టుగా ఏ ప్రోగ్రామ్ అన్నా, ఏ ఫెస్టివల్ అన్నా అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన బాల అకాడమీ వాళ్ళకి ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన నంద్యాల పట్టణం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. సో ఏ పండగ అయినా సరే, ఏ కులమైనా మతమైనా కూడా అందరూ సామరస్యంగా, మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ వినాయక చవితి పండగ ప్లస్ నిమజ్జనం కంప్లీట్ చేయాలని చెప్పి మా పోలీస్ అధికారులను కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇండియాలో మనం చూసినట్లయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితిని మనం అందరము కూడా మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని మనవి చేస్తూ బాల అకాడమీ 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్కి ఇంత ఆదరణ లభిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 93 పరిశ్రమల యూనిట్లకు 8.43 కోట్లు సబ్సిడీ మంజూరు చేశామంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. పోలీస్ వాహనాలకు కొత్త టెక్నాలజీ GPS ను అమర్చినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. గురురాజా పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. బాల అకాడమీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.